వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజాలో 93 మంది అనార్థులను చంపిన ఇజ్రాయెల్. సిరియాలోని స్వైదా నగరం నుండి వైదొలిగిన బదోయిన్ యోధులు. నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆయా రాష్ట్రాల్లో ముంచుకొస్తున్న ఎన్నికలు, తప్పులు సరిచేసుకుంటున్న ఇండియా కూటమి. వివాహాల్లో దుబారాను తగ్గించి విద్యకు ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేసిన ఖురైషీ సోదరులు. తెలంగాణ కుల సర్వేపై రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించిన నిపుణుల కమిటీ. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం రక్తపు రుచి మరిగిన పులిలా ప్రవర్తిస్తోంది. పాలస్తీన్లను హతమార్చడమే పనిగా పెట్టుకుంది. తాజాగా నిన్న జరిగిన కాల్పుల్లో ఆహారం కోసం వేచి ఉన్న 93 మంది పౌరులను ఇజ్రాయెల్ చంపిందని, డజన్ల కొద్దీ గాయపడ్డారని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. గాజాకు ఉత్తరాన ఆహారం, మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న 80 మంది అమాయక ప్రజలు మరణించగా, దక్షిణాన రఫాకు సమీపంలో ఉన్న సహాయక కేంద్రం సమీపంలో మరో 9 మంది ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించారు. ఈ ప్రాంతంలో కేవలం 24 గంటల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాన ఖాన్ యూనిస్లోని మరొక సహాయక కేంద్రం సమీపంలోని 4 మరణించారని ఏజెన్సీ ప్రతినిధి మహమ్మద్ బసల్ ఏఎఫ్పీకి తెలిపారు. ఆహార సహాయాన్ని తీసుకువెళ్తున్న 25 ట్రక్కుల కాన్వాయ్ ఇజ్రాయెల్ దాటి చెక్ పోస్టులను క్లియర్ చేసిన వెంటనే గాజా నగరానికి సమీపంలో ఆకలితో ఉన్న పౌరులపై తుపాకీ కాల్పులు జరిగిన ఘటన తమకు ఎదురైందని యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థ తెలిపింది. కాగా గాజా నగరానికి సమీపంలో వేలాది మంది గుమిగూడటంతో తమ రక్షణ కోసం కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం కుంటిసాకులు చెబుతోంది. గాజాలో ప్రతిరోజు ఆహారం కోసం వచ్చిన పౌరులు మరణించడం ఒక సాధారణ విషయంగా మారింది. ఆహారంతో పాటు ఇతర నిత్యావసర వస్తువుల కొరతను ఎదుర్కొంటున్న జనం సహాయక కేంద్రాలకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. కాగా ఇదే అదనుగా ఇజ్రాయెల్ కాల్పులు జరిపి ప్రజలను చంపేయడం పరిపాటిగా మారింది. మే చివరి నుండి ఇప్పటిదాకా ఆహారం, మానవతా సహాయం కోసం వచ్చిన దాదాపు 800 మంది అన్నార్థులు మరణించారని యుఎన్ ఈ నెల ప్రారంభంలో తెలిపింది. గాజా నగరంలో 36 ఏళ్ల హాసిమ్ అబూ ఖాటర్ ఏఎఫ్పీతో మాట్లాడుతూ, తాను పిండి కోసం సహాయ కేంద్రానికి వెళ్తే ఇజ్రాయెల్ ట్యాంకులు మాపై యాదృచ్ఛికంగా షెల్స్ పేల్చాయి. ఇజ్రాయెల్ స్నిపర్ సైనికులు అడవిలో జంతువులను వేటాడుతున్నట్లుగా మాపై కాల్పులు జరిపారు అని ఆయన జోడించారు. దీంతో వేలాది మంది జనసమూహం ఒకరినొకరు నెట్టుకుంటూ పారిపోవడం చూశారని చెప్పాడు. నా కళ్ల ముందే డజన్ల కొద్దీ ప్రజలు అమరులయ్యారు. ఎవరూ ఎవరిని రక్షించలేకపోయారు. కాగా సహాయం కోసం వచ్చిన పౌరులపై హింస పూర్తిగా ఆమోదయోగ్యం కాదు అని డబ్ల్యూఎఫ్పీ ఖండించింది. గత వారం రోజులుగా సిరియాలోని స్వైదా నగరంలో డ్రూజ్, బెదోయిన్ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుగుతోంది. ఈ రెండు వర్గాలు ఏళ్లుగా ఘర్షణ పడుతున్నాయి. ఇప్పటికే ఈ గొడవల్లో 900 మంది మరణించారు. అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కాగా బెదోయిన్ తెగలకు సిరియా ప్రభుత్వం మద్దతు ఉంది. డ్రూజ్ వర్గానికి ఇజ్రాయెల్ మద్దతునిస్తోంది. ఈ సంఘటన వివరాలకు వెళ్తే, ఈ నెల 13న సిరియాలోని స్వైదా ప్రాంతంలో ఉన్న ఓ తాత్కాలిక తనిఖీ కేంద్రం వద్ద డ్రూజ్ తెగకు చెందిన ఓ కూరగాయల వ్యాపారిపై బెదోయిన్ వర్గం వ్యక్తులు దాడులకు దిగారు. అతడి కారును, సొమ్మును అపహరించారు. ఇది హింసాకాండకు దారితీయడంతో స్వైదా ప్రాంతమంతా వారం రోజుల పాటు అట్టుడికిపోయింది. ఇదిలా ఉండగా మానవతావాద సహాయ బృందాలు దెబ్బతిన్న దక్షిణ నగరంలోకి ప్రవేశించడంతో వారం రోజుల పాటు జరిగిన ఘర్షణలు, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ తర్వాత సిరియాలోని సాయుధ బెదోయిన్ దళాలు డ్రూజ్ మెజారిటీ నగరం స్వీడా నుండి వైదొలిగినట్టు ప్రకటించాయి. డ్రూజ్ మతపరమైన మైనార్టీ, సున్నీ ముస్లిం వంశ మిలీషియాల మధ్య జరిగిన ఘర్షణలు వందలాది మందిని చంపింది. దీంతో ఇప్పటికే అంతర్యుద్ధంతో అల్లాడిన సిరియా పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్టయింది. మరో వంక డ్రూజ్ వర్గానికి మద్దతుగా బెదోయిన్ తెగపై ఇజ్రాయిల్ డజన్ల కొద్దీ వైమానిక దాడులకు పాల్పడింది. బెదోయిన్లకు మద్దతు ఇచ్చిన ప్రభుత్వ దళాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఘర్షణలకు డ్రూజ్ కమ్యూనిటీపై లక్ష్యంగా చేసుకున్న సెక్టారియన్ దాడులకు దారితీశాయి. తరువాత బెదోయిన్లపై ప్రతీకార దాడులు జరిగాయి. ఈ ప్రావిన్స్లోని వివిధ పట్టణాలు, గ్రామాల్లో వరుస కిడ్నాప్లు, ఘర్షణలకు దారితీశాయి. తరువాత నగరానికి వ్యాపించింది. ఈ పోరాటాన్ని ఆపడానికి ప్రభుత్వ దళాలను తిరిగి మోహరించారు. తరువాత మళ్లీ
ఉపసంహరించుకున్నారు. బెదోయిన్ల పట్ల సానుభూతిపరుడైన తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా మిలీషియాలను విమర్శిస్తూనే డ్రూజ్ సమాజాన్ని ఆకర్షించడానికి ప్రయత్నించారు. తర్వాత అతను బెదోయిన్లను నగరం విడిచి వెళ్లమని కోరాడు. వారు దేశ వ్యవహారాలను నిర్వహించడంలో, భద్రతను పునరుద్ధరించడంలో అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని సిరియా అధినేత అన్నారు. బెదోయిన్ల వీరోచిత వైఖరికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము, కానీ వారు కాల్పుల విరమణకు పూర్తిగా కట్టుబడి ఉండాలని, అధ్యక్షుడి ఆదేశాలను పాటించాలని డిమాండ్ చేస్తున్నాము అని సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అన్నారు. కాగా స్వేదా నగరం నుండి బెదోయిన్ల ఉపసంహరణ ఆ ప్రాంతానికి ప్రశాంతతను తెచ్చిపెట్టింది. మానవతావాద కాన్వాయ్లు కూడా తిరుగుతున్నాయి. వారం రోజుల ఘర్షణ కారణంగా విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడ్డారు. అర్లర్లు సొద్దుమణగడంతో ఆ ప్రాంతానికి ఆహారం, మందులు, నీరు, ఇంధనం, ఇతర సహాయాలతో నిండిన 32 ట్రక్కులను పంపినట్లు సిరియన్ రెడ్ క్రాసెంట్ తెలిపింది. నేడు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్సభ, రాజ్యసభలు రెండు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై చర్చించాలంటూ ప్రతిపక్ష నేతలు పట్టుబట్టారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానాలపై చర్చ పెడతామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినప్పటికీ ఎంపీలు వినిపించుకోలేదు. దీంతో సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మళ్లీ సమావేశమయ్యాక కూడా పలుమార్లు వాయిదా పడింది. రాజ్యసభ సైతం ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాక ఆపరేషన్ సింధూర్పై సభ్యులు గొడవ పడడంతో సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు. ఈ ప్రమాదంపై విదేశీ మీడియా అసత్యాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తుది నివేదిక మిగతా అన్ని విషయాలు తెలుస్తాయని మంత్రి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న తొలి పార్లమెంట్ సమావేశాలు కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. బాధితులకు న్యాయం చేయాలని, ఆపరేషన్ సమయంలో భారత్ ఏమి నష్టపోయిందో దేశానికి వివరించాలని కోరాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండడంతో పలు ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయని యావత్ దేశం భావిస్తోంది. ఆగస్టు 21 ముగిసే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం 17 బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం ఒక బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రంపై ఒత్తిడి వేస్తుంది. దీంతో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని కీలక పార్టీలు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న 6 రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఒకరితో ఒకరు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నందున వ్యూహాత్మకంగా తమ రాజకీయ వ్యూహాన్ని మార్చుకోవడం ప్రారంభించాయి. 2026 మేలో కేరళలో వరుసగా మూడోసారి అధికారం కోరుతున్న లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్రంలో దాని ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో తన స్నేహాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నప్పుడు మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కూడా తన వైఖరిలో సూక్ష్మ మార్పును తీసుకుంది. ఉదాహరణకు దక్షిణ ఢిల్లీలోని విలాసవంతమైన పొరుగు ప్రాంతం బసంత్ కుంజ్ సమీపంలోని జైహింద్ క్యాంప్ అనే మురికివాడలో తృణమూల్ కాంగ్రెస్ 24 గంటల పాటు నిర్వహించిన ధర్నాను చూస్తే ఈ మురికివాడలో దాదాపు 1500 గుడిసెలు ఉన్నాయి. 5000 మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది బెంగాలీ మాట్లాడేవారు ఉన్నారు. బెంగాలీ మీడియా విస్తృతంగా కవర్ చేసిన ఈ నిరసన ప్రధాన ఇతివృత్తం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆరోపించింది. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులపై చట్ట అమలు సంస్థలు ఇటీవల చేపట్టిన చర్యలు దీని ఫలితమేనని ఆ పార్టీ అభిప్రాయపడుతుంది. కోల్కతా నుండి వేల మైళ్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశంలో ఒక్కసారి మాత్రమే జరిగే ధర్నాగా కనిపించినప్పటికీ జాతీయ రాజకీయ రంగంలో దాని ప్రభావం మారుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో 2014 నుండి పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీ యత్నాలను టీఎంసీ విజయవంతంగా అడ్డుకుంది. ఎన్నికలకు 1 సంవత్సరం కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండగా కొన్ని రాష్ట్రాల్లో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వలస వ్యతిరేక డ్రైవ్ అస్సాం, బెంగాల్ను మతపరంగా విభజించేలా ఎన్నికల ప్రచారానికి పునాది వేస్తుందని పార్టీలోని కొందరు నమ్ముతున్నారు. దీనికి ప్రతిస్పందనగా తృణమూల్ ఒక కథనాన్ని రూపొందించడం ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్ వెలుపల నివసిస్తున్న బెంగాలీ మాట్లాడే జనాభాను లక్ష్యంగా తీసుకుని బీజేపీ పాలిత రాష్ట్రాలు పనిచేస్తున్నాయని ఆరోపించడం ద్వారా బెంగాలీ సాంస్కృతిక ఉపజాతీయతను రెచ్చగొడుతున్నారు. బీజేపీ కూడా వ్యూహాత్మక మార్పులు చేయాల్సి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం దుర్గాపూర్లో తన ర్యాలీలో జైమా కాళీ, జైమా దుర్గా నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇండియా కూటమిలో తరచుగా ఉత్సాహభరితమైన వక్తగా ఉండే తృణమూల్ గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష శిబిరంలో కూడా తన స్వరాన్ని తగ్గించుకుంది. అయితే ఆమె వారసుడు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ గతంలో తరచుగా హాజరు కాని ప్రీ సెషన్ ప్రతిపక్ష సమావేశానికి హాజరయ్యారు.
ప్రతిపక్ష శిబిరంలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ఇలాంటి వైఖరిని తీసుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో మమతకు ప్రధాన ప్రత్యర్థి మాజీ కేంద్ర మంత్రి అధీర్ రంజన్ చౌదరి 2024 లోక్సభ ఎన్నికల్లో బెర్హంపూర్ నుండి ఓడిపోయినప్పటి నుండి సైలెంట్ అయిపోయారు. బెంగాల్లో సిపిఎంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ దక్షిణాదిలోని మరొక ఎన్నికలు జరగనున్న రాష్ట్రం రాజకీయ విభేదం ఉంది. బెంగాల్తో పాటు ఎన్నికలు జరగనున్న కేరళలో ప్రతిపక్షంలో 10 ఏళ్ల పాటు ఉన్న తర్వాత కాంగ్రెస్ సిపిఎం నుండి అధికారాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తుంది. గత నెలలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్టీని పునరుద్ధరించడానికి అనేక రాష్ట్రాలను సందర్శించారు. ఆయన అస్సాంకు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మపై ప్రత్యక్ష దాడి చేశారు. ఇటీవల కేరళ పర్యటన సందర్భంగా రాహుల్ పినరయి విజయన్ను ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వామపక్షాలు ఆర్ఎస్ఎస్ మధ్య పోలికలను చూపించారు. కానీ ఎన్నికలకు సంబంధించి ఆయన పశ్చిమ బెంగాల్కు మాత్రం ఇప్పటిదాకా వెళ్లకపోవడం గమనార్హం. ఇటీవల ఖురైష్ సోదరుల అఖిల భారత ప్లేనరీ గజియాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో వివాహాల్లో దుబారా ఖర్చును తగ్గించాలని, అదే డబ్బును విద్యపై ఖర్చు చేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విద్యా సంస్థలతో పాటు మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల వంటి వృత్తిపరమైన కోర్సులను అందించే ఇన్స్టిట్యూట్లను కూడా స్థాపించాలని వారు నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 16న సికింద్రాబాద్ లో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా జమియతుల్ ఖురైష్ అధ్యక్షుడు సిరాజుద్దీన్ ఖురైషి అధ్యక్షత వహించారు. వివాహాల్లో పరిమిత వంటకాలు వడ్డించాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు నోయిడా జిల్లా జమియతుల్ ఖురైష్ అధ్యక్షుడు షాహిద్ ఖురైషి చెప్పారు. కేవలం ప్రదర్శన కోసం విలాసవంతంగా ఖర్చు చేసేవారు వాస్తవానికి సమాజంలోని పేదలపై చాలా ఆర్థిక భారాన్ని మోపుతారు. సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉపశమనం కలిగించడానికి ఈ చర్య తీసుకున్నాం. జమియతుల్ ఖురైష్ ఇచ్చిన సలహాలను పాటించని వివాహాలకు హాజరు కావద్దని షాహిద్ ఖురైషి ఓ తీర్మానాన్ని కూడా ప్రతిపాదించారు. ఆడంబరంగా జరిగే వివాహాలకు జమియతుల్ ఖురైష్ సభ్యులతో కలిసి హాజరు కావద్దని ఆయన కోరారు. అనుకోకుండా అలాంటి వివాహాలు హాజరైనప్పటికీ జమియతుల్ ఖురైష్ సభ్యులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన నిష్కర్షగా చెప్పారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎల్లప్పుడూ తక్కువ ఖర్చుతో కూడిన సాధారణ వివాహాలు జరుపుకోవాలని బోధించారు. ముస్లింలు తమ ప్రవక్త సలహాను అనుసరించడానికి బదులు ముస్లిమేతరుల పద్ధతులను అనుకరించారు. సాధారణ నిహా వేడుకకు బదులుగా వారు మెహందీ, ఉక్తాన్ వంటి అనవసరమైన కార్యక్రమాలను జోడించారు. తమ సంపదను ప్రదర్శించడానికి ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా వరకట్నం ఇచ్చారు. ఇటీవల యూపీలో జరిగిన వివాహంలో ఒక పెద్ద మనిషి ఒకే రోజు వివాహం చేసుకున్న తన 2 కుమార్తెలకు ఫార్చునర్ కారు ఇచ్చాడు. అతను దీంతో సంతృప్తి చెందలేదు. ఇంటర్నెట్ లో ఆ వీడియోలను పోస్ట్ చేయడం ద్వారా తన సంపదను ప్రదర్శించేలా ప్రవర్తించాడు. నా హిందూ స్నేహితుడిలో ఒకరికి అమ్మాయిలు ఉన్నారు. ఒకసారి అతను నాతో మాట్లాడుతూ ప్రతి కుమార్తె వివాహం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని వాపోయాడని ఖురైషి అన్నారు. ముస్లింలు తమ ప్రవక్తను అనుసరించడం ద్వారా మార్గాన్ని చూపించాల్సిందని, తద్వారా మనకు వివాహం సులభతరం చేశారని అతను అభిప్రాయపడ్డారు. కానీ మనలోని ధనిక వర్గం శైతాను మార్గాలను అవలంబిస్తున్నారని ఆయన వాపోయారు. ముస్లిం సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలను ఆపడానికి పండితులు ముందుకు రావాలని ఆయన ఉద్బోధించారు. అసలు ఇస్లామిక్ సాంప్రదాయాల ప్రకారం జరిగిన వివాహాలకు వారు హాజరు కావద్దని సూచించారు. కాగా జమియతుల్ ఖురైషి సమావేశంలో ఆమోదించబడిన తీర్మానాన్ని అందరు ముస్లిం సమాజం గమనించాలి. దానిని అనుసరించడం ద్వారా వారి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. ఇది ముస్లిం సమాజంలో ఒక గేమ్ చేంజర్ అవుతుంది. తద్వారా ముస్లిం బాలికల విద్యను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించగలుగుతారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేపై ఏర్పాటైన స్వతంత్ర నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఈ సర్వే పూర్తిగా శాస్త్రీయంగా నమ్మదగినదిగా ఉందని, ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కమిటీ అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని 11 మంది సభ్యుల నిపుణుల కమిటీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 300 పేజీల రిపోర్టును సమర్పించింది. బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలుకు ఈ నివేదిక ఉపయోగకరంగా ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ జనాభా మధ్య ఉన్న అసమానతలను, వాటి వెనుక ఉన్న కారణాలను అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీని సీఎం కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాల అమలుకు తగిన సూచనలు అందించాలని కూడా ఆయన కమిటీని కోరారు. అంతేకాకుండా నివేదిక సూచనలను మంత్రివర్గ సమావేశంలో చర్చించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని వర్గాల సామాజిక న్యాయం, సాధికారతను నిర్ధారించే లక్ష్యంతో రాష్ట్ర జనాభా, సామాజిక, ఆర్థిక, కుల డేటాను సేకరించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వేను 2 దశల్లో నిర్వహించారు. మొదటి దశ నవంబర్ 6 నుండి డిసెంబర్ 25 వరకు, మొదటి దశలో తప్పిపోయిన కుటుంబాలకు ఫిబ్రవరి 16 నుండి 28 వరకు,
రెండవ దశలో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మీ సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ, ఎంపీడీఓ కార్యాలయాలు వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి అనుమతించారు. సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉండగా మొత్తం జనాభా 3,55,50,759. వీటిలో 97.10% ఉన్న 1,12,36,849 కుటుంబాలు సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకున్నాయి. సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం 61,91,294 మంది ఎస్సీలు, 37,08,408 ఎస్టీలు, 2,37,668 బీసీలు ఉన్నారు. 56,13,389 మంది వ్యక్తులు ఇతర కులాలకు చెందిన వారిని సర్వే పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.